నాట్కు ప్రభుత్వ ఉన్నత పాఠశాల సమీపంలో చాలా కాలంగా మురుగునీటి సమస్య బెంబెలెత్తిస్తుంది. సైట్ 3 బోరబండ జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండ డివిజన్లో నాట్కు ప్రభుత్వ ఉన్నత పాఠశాల సమీపంలో ఉన్న ఒక ప్రధాన మురుగునీటి సమస్యపై సంబంధిత అధికారులకు పదే ఫిర్యాదులు చేసినప్పటికీ ఏడాదికి పైగా పరిష్కారం కాకుండానే ఉంది. దెబ్బతిన్న రోడ్డు మధ్యలో పొంగి పొరులుతున్న మురుగునీటి కాలువ కారణంగా స్థానిక నివాసితులు, వాహనదారులు, వందలాది మంది పాఠశాల విద్యార్థులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. మురుగునీటి ప్రభావం నిరంతరం ఉండడం వల్ల ఆ ప్రాంతంలో అపరిశుభ్రమైన పరిస్థితులు ఏర్పడి చాలామంది నివాసితులు అనారోగ్యానికి గురవుతున్నారు. రోడ్డు అధ్వానంగా ఉండటం వల్ల మధ్యాహ్న భోజన వాహనం తరచుగా ట్రాఫిక్లో చిక్కుపోతుంది. దీని ఫలితంగా విద్యార్థులకు భోజనం అందించడంలో ఆలస్యం జరుగుతుంది. ఈ మార్గం గుండా వెళ్తున్నప్పుడు పలువురు విద్యార్థులు, స్థానిక నివాసితులు తమ వాహనపై నుంచి పట్టుతప్పి కింద పడిపోయిన ఘటనలు జరిగాయి. ఇది తీవ్రమైన భద్రతా ప్రమాదంగా మారింది. పాఠశాల యాజమాన్యం, స్థానిక నివాసితులు పదే ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఎలాంటి ప్రభావవంతమైన చర్యలు తీసుకోలేదు. ప్రజారోగ్యాన్ని పరిరక్షించడానికి, పాఠశాల విద్యార్థుల భద్రతను నిర్ధారించడానికి, సాధారణ ట్రాఫిక్ రాకపోకలను పునరుద్ధరించడానికి సంబంధిత అధికారులు వెంటనే మురుగునీటి కాలువతో పాటు రోడ్డును మరమ్మతు చేయాలని స్థానికులు అభ్యర్థిస్తున్నారు. చెప్తున్నా అన్నా, నువ్వు చేయాలి, పక్కన నువ్వు చేయాలి. ఎందుకు చేస్తున్నావు? నువ్వు వస్తున్నావు, పోతున్నావు, ఇప్పుడు ఇట్లా పోయినావు, చూసినావు. ఎందుకు చేస్తున్నావు? నువ్వు చేయాలి, నువ్వు పక్క నువ్వు చేయాలన్నా. అన్నా నువ్వు చేయాలి. నీ పేరు చెప్పాను. ఈరోజు నాట్కో స్కూల్ బోరబండ నాట్కో స్కూల్ సైట్ 3 దగ్గర ఈరోజు నాట్కో స్కూల్ పిల్లలు, అదేవిధంగా లోకల్గా స్థానికులు కూడా ఇక్కడ గ్యాదర్ కావడానికి కారణం ఏంటంటే, గత సంవత్సరం నుంచి ఈ డ్రైనేజ్లో మీరు చూడొచ్చు. ఇది ఇంతకుముందు పిల్లలు కూడా మాట్లాడినారు. గత సంవత్సరం నుంచి ఈ ఫ్లో అనేది ఇట్లనే రోడ్ వేస్తామని చెప్పి తొలిపెట్టినారు. ఆ రోడ్ పని అవ్వలేదు. సరే, రోడ్ మీద అట్లనే పూర్తేసి ఆ డ్రైనేజ్ పని చేయకుండా వదిలేయడం వల్ల ఎంతో మంది స్కూల్ పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. డైలీ మార్నింగ్ స్కూల్ వచ్చేటప్పుడు, పోయేటప్పుడు పేరెంట్స్ కానీ, పిల్లలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడుతున్నారు. బండ్లు రావడానికి, పోవడానికి, ఏదైనా కార్ రావాలి, పోవాలన్నా కానీ చాలా కష్టం. కరెక్ట్ గా స్కూల్ సెంటర్ చౌరస్తా దగ్గర మెయిన్ సెంటర్ లో నాలుగు దిక్కులు తిరిగే ఏరియాలో ఇది అనవసరమైన పని ఇట్లనే వదిలేసుకొని పెట్టేసినారు. అస్సలు కూడా దీన్ని ఎవ్వరు కూడా పట్టించుకోకుండా అయిపోయింది. ఎన్నో రకాలుగా కంప్లైంట్ ఇచ్చినాం. ఈ స్థానిక స్కూల్ ప్రిన్సిపల్ కూడా, వాళ్ళ టీచర్స్ కూడా పేపర్ కి కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా పట్టించుకొని దీనికి రెస్పాన్స్ ఇవ్వడం. ఇదే రూట్ నుంచి గవర్నమెంట్ బాయ్స్ హాస్టల్ కూడా ఉన్నది. వాళ్ళు కూడా ఇదే రూటే పోవాలా. హాస్టల్లో దగ్గర 1000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. నాట్కో స్కూల్లో 1000 స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళు కూడా రావడం, మార్నింగ్ ఒక బ్యాచ్, ఆఫ్టర్నూన్ ఒక బ్యాచ్ ఉంటుంది. ఇవన్నీ కన్నారా చూసి ఆఫీసర్లు చూసినారు, పెద్ద అధికారులు చూసినారు, కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. ఈ రోడ్ ఇక్కడ తోగినారు చూడండి, రోడ్ అట్లనే వస్తుంది. ఎవరైనా వెహికల్ మీద రావాలనుకోవాలన్నా పడిపోయే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి. మిడ్ డే మీల్స్ కి ఒక పెద్ద వెహికల్ వస్తుంది, పిల్లలకి భోజనాలు పెట్టడానికి మిడ్ డే మీల్స్ కి ఒక పెద్ద వెహికల్ వస్తుంది. ఆ వెహికల్ రావడానికి నానా తిప్పలు పడుతున్నారు, ప్రతిసారి ఇబ్బంది పడుతున్నారు. గత సంవత్సరం నుంచి ఎవరు కూడా పట్టించుకోకపోతే స్థానికులు ఏం కావాలా? ఇది రాజకీయంగా కాకుండా ఇది ఒక సోషల్ కన్సర్న్ లాగా, సోషల్ రెస్పాన్సిబిలిటీ లాగా అందరు వచ్చి దీనికి పెద్దలు వచ్చి ఏం చేయాలో, ఎట్లా చేయాలనేది ఎంత తొందరగా అయితే అంత తొందరగా దీనికి సాల్వ్ చేయాలని అందరు బస్తీవాసులు, పెద్దలు అందరు ఇందాక మాట్లాడినారు. చాలా ఇబ్బంది అవుతుంది. ఈ ఫ్లో వచ్చేసి ఇంతకు ముందు అక్కడ కూడా పోవడం జరిగింది. ఆ ఈ డ్రైనేజ్ ఓవర్ఫ్లో అయ్యి దగ్గర 1 కిలోమీటర్ వాటర్ అంతా డ్రైన్ వాటర్ రోడ్లో ఇంటి ముందు ఎంతో మంది పిల్లలకి జ్వరాలు వచ్చి, పెద్దలకి హెల్త్ ఇష్యూస్ రావడం జరుగుతుంది. ఇది చాలా టైం తీసుకున్నది. దీనికి తొందరగా ఇమీడియట్ గా ఎవరైనా దీనికి రెస్పాన్సిబుల్ ఉన్నారు. జిహెచ్ఎంసీ వాళ్ళు ఏమంటున్నారు, ఇది మాకు సంబంధం లేదు. వాటర్ వర్క్స్ వాళ్ళు అంటారు. వాటర్ వర్క్స్ వాళ్ళకి చెప్తే లేదు, ఇది మున్సిపల్కి సంబంధించి అంటున్నారు. ఒకరి మీద ఒకరు వేసుకొని పని మాత్రం చేయట్లేదు. ఆల్మోస్ట్ 1 ఇయర్ అయింది. మీరు ఒకసారి ప్రాపర్ గా వీడియో చూస్తే తెలుసు. దయచేసి దీనికి ఎంత తొందరగా అయితే అంత తొందరగా రెస్పాండ్ అయ్యి అధికారులు పని చేయాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ.